నేను వెతికితే దొరికిన ప్రేమ కాదు, నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ అంటే ఏం లేదు, నా ఛానల్కి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా. నేను చాలా మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు చేసే లైక్ అయితే నాకు కొంచెం ఒక మోటివేషన్లా ఉంటుంది, ఓకేనా. మీరు చాలా సింపుల్గా అయితే ఈ వీడియోని అయితే చేసుకోవచ్చు. స్టేమ్లో మనకైతే ఈ ట్రెండింగ్ డైలాగ్ అయితే మనకు చాలా ట్రెండింగ్లో ఉంది, ఓకేనా. మనకు ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్లో కానీ మనకు చాలా ట్రెండింగ్లో ఉంది. ఆల్రెడీ చాలామంది ఈ వీడియోస్ చేసే ఉంటారు, కానీ నేను కొంచెం కొత్తగా నేను లిరిక్స్ ట్రై చేశాను. అండ్ ఇక్కడ మనకు కొత్తగా ఉన్న షేక్ ఎఫెక్ట్స్ వాడుకున్నాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ స్పార్కిల్ ఎఫెక్ట్స్ మొత్తం యూజ్ చేశాను. చాలా బాగా నచ్చింది, చాలా డెడ్ ఈజీ ఫ్రెండ్స్. మీరు కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా బాగా నీట్గా అర్థమవుతుంది, ఓకేనా. ఒక 1 minute ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మనం ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XMLs అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి నా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూస్తున్న వీడియో థంబ్నెయిల్ కనిపిస్తుంది, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి. అక్కడ నుంచి మాత్రం సింపుల్గా మీరు ప్రతి ఫైల్ మాత్రం మీరైతే ఎడిట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే చూసారు కదా, మనకు ట్రెండింగ్ న్యూ లవ్ స్టేటస్ బీట్ మార్క్ ఈ విధంగా ఉంటుంది. మనకు ఇక్కడ నేను ఫండ్స్ కూడా యాడ్ చేసి ఇచ్చాను. ఒకవేళ మీకు ఈ ఫండ్ నచ్చకపోతే జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అని ఇక్కడ మనకు చాలా పైన ఫండ్స్ ఉంటాయి. సింపుల్గా ఆ ఫండ్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయాలి, మనం ఫోటోస్ యాడ్ చేసుకుందాం, ఓకేనా. ఇక్కడ జస్ట్ 8.03 milliseconds దగ్గర నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీడియా, ఇక్కడ మనకు ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి, ఓకేనా. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రియాంక ఫోటోస్ యాడ్ చేస్తున్నాను, ఓకేనా. ఈ ఫోటోస్ యాడ్ చేసుకొని ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎక్స్ట్రా పార్ట్ని మనకి బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని ఎక్స్టెండ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మనం సెకండ్ ఫోటో, ఓకేనా. ఇలానే మీరు ప్రతి ఫోటోని మనకి లాస్ట్ వరకు, ఓకే, మనకి లాస్ట్ వరకు ఎన్ని బీట్ మార్క్స్ ఉన్నాయో అన్ని బీట్ మార్క్స్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మనకు బీట్ మార్క్ మధ్యలో ఫోటోస్ అన్నిటిని ఫిల్ చేసుకోండి, ఓకేనా. చాలా డెడ్ ఈజీ ఫ్రెండ్స్, ఏం లేదు. ఇక్కడ చూసారు కదా, మనకు ప్లస్ అండ్ మీడియా, ఇక్కడ ఫోటో, ఇక్కడ 3 dots, ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా మనం తీసుకున్న రెజల్యూషన్కి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవడం చాలా డెడ్ ఈజీ, ఓకేనా. ఇప్పుడు మనం ఫోటోస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి, ఓకేనా. అది కూడా చూపిస్తాను. జస్ట్ మనకు 1 second బయటకు వచ్చేసి ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీరు ఆ ప్రీసెట్ని ఓపెన్ చేసుకోండి అండ్ ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అండ్ 3 dots, ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్, ఓకేనా. మనకు 1 secondలో మనకు కాపీ అయిపోతే మళ్ళీ మీరు బయటకు వచ్చేసి మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏం టచ్ చేయకండి, మనకు లిరిక్స్ అయితే ఏం టచ్ చేయకండి, ఓకేనా. మనకి ఇక్కడ నుంచి 8.03 milliseconds దగ్గర నుంచి మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్ వాడుకోండి, ఓకేనా. జస్ట్ ఏం లేదు, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ మళ్ళీ ఇక్కడ 3 dots, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్, ఓకేనా. అక్కడ కాపీ చేసాం కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు ప్రతి ఫోటోకి, ఓకేనా, ఇదే విధంగా ప్రతి ఫోటోకి మాత్రం ఇదే విధంగా యాడ్ చేసుకోండి. చాలా డెడ్ ఈజీ, కొంచెం కూడా స్కిప్ చేసుకోకుండా కానీ మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా బాగా నీట్గా అర్థమవుతుంది, ఓకేనా. ఫ్రెండ్స్, ఇలా మొత్తం ప్రాపర్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదు, మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు, ఓకేనా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చకపోతే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలని తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు నచ్చితే మాత్రం దాంట్లో కూడా కొంచెం నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.